ఒకటి తర్వాత ఒకటి వరుసగా 6 పరాజయాలను ఎదుర్కొన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్సాఫీస్ దగ్గర నేడు ప్రపంచవ్యాప్తంగా 900కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకుని అక్కడి నుండి అబో యావరేజ్ స్టాక్ ను సొంతం చేసుకోగా 2 తెలుగు రాష్ట్రాల్లో కామన్ ఆడియన్స్ నుంచి కూడా మార్నింగ్ షోలకు ఈ సినిమా అదే రేంజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడగా వారి నుండి సినిమాకు ఫైనల్ టాక్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలో డైలాగ్స్ ని చాలా వరకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది. అలాగే లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అన్ని ఆకట్టుకోక పోసాని కృష్ణమురళి రోల్ మాత్రం అందరినీ ఎక్కువగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇక వెన్నెల కిషోర్, సునీల్ కామెడీ ఎపిసోడ్స్ చాలా వరకు ఆడియన్స్ ని మెప్పిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, ఫీల్ గుడ్ పాటలు ఆకట్టుకుంటున్నాయని వారు చెప్తున్నారు. మొత్తం మీద సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందిందా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా పొందిందనే చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందిన చిత్రలహరి సినిమా కామన్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ నుంచి కూడా ఇదే రేంజ్ టాక్ ను సొంతం చేసుకుంటున్న స్టోరీ మొత్తం ప్రిడిక్టబుల్ గా ఉందని, డైరెక్షన్ కొద్దిగా వీక్ గా ఉందని, సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ స్లోగా ఉన్నాయని అవి మేజర్ మైనస్ పాయింట్లుగా చెప్పుకుంటున్నారు. అవి పక్కకు పెడితే ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ నటించిన చివరి 6 సినిమాలతో పోల్చుకుంటే చాలా చాలా బెటర్ మూవీ అని ఓవరాల్ గా వారు చెప్తున్నారు. ఫైనల్ గా సినిమా ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉందని, ఎలాగూ కాంపిటీషన్ లో ఒకే సినిమా ఉండటంతో ప్రేక్షకులకు ఈ సినిమా మంచి చాయిస్ గా నిలుస్తుందని వారు చెప్తున్నారు. ఓవరాల్ గా సినిమాకు అన్ని వర్గాల నుండి ఎబో యావరేజ్ టాక్ ఫైనల్ గా వచ్చిందని చెప్పాలి. ఈ టాక్ తో సినిమా మొదటి వారంలో ఎలాంటి వసూలను సాధిస్తుందో చూడాలి. టార్గెట్ ఎలాగో చిన్నదే అవ్వడంతో సినిమా మొదటి వీకెండ్ గట్టిగా హోల్డ్ చేస్తే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్క్ ను క్రాస్ చేయడం ఖాయమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.